గౌరవశ్రీ మందక్ష మాదిగల గారి నాయకత్వం. జై మాదిగా. కొనసాగిస్తాం ఆత్మ గౌరవ పోరాటాలను, సామాజిక ఉద్యమాలను. ఈరోజు చీకట్లో బతుకుతున్న మాదిగ జాతికి ఈ వాడలలో వెలుగు మురిసిన దినం 1994 జూలై 7వ తారీఖు నాడు ప్రకాశం జిల్లా ఈదుమూడిలో 20 మంది యువకులు కలిసి ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కులం పేరు చెప్పుకుంటున్నప్పుడు మేము ఎందుకు కులం పేరు చెప్పుకోవద్దు, అందరికంటే ముందు పుట్టిన ఆది జాంబవుని వారసులం మేము, కాబట్టి కులం పేరు చెప్పుకుంటే తప్పేముందని చెప్పేసి అక్కడ ఈదుమూడి గ్రామంలో 20 మంది మన దగ్గర కూర్చొని మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ రోజు ఆత్మగౌరవ పోరాటం, హక్కుల పోరాటం ప్రారంభమైందనే విషయం చేస్తాం. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతం ఈదుమూడి గ్రామంలో ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేస్తాము. అంచెలంచెలుగా ఎదిగి 32 సంవత్సరాలు, 32వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నామంటే ఈ సమాజంలో ఏ కుల సంఘం కూడా ఇన్ని సంవత్సరాలు పోరాటం చేయలే. ఆ కులాలు, ఆ కులం కోసం, ఆత్మగౌరవం కోసము, అస్తిత్వ పోరాటం కోసం ఆ కులాలు చేసిన పోరాటాలు మధ్యలో నిర్వీర్యం లాగనో, లేకపోతే అక్రమ కేసులు అయినప్పుడు, లేకపోతే నిర్బంధం వచ్చినప్పుడు ఆ సంఘాలు కనుమరుగైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అని ఎంఆర్పిఎస్ మేము ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించిన తర్వాత ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం దక్కాలి, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క వర్గానికి దక్కాలని చెప్పేసి సామాజిక ఆకాంక్షతోటి, సామాజిక న్యాయంతో ఆలోచన చేసింది కేవలం ఎంఆర్పిఎస్ గౌరవ మందక్ష మాదిగలని అనే విషయం గుర్తు చేస్తారు. అలాగే ఈ సమాజంలో ఎవరైనా మీరు ఏం చేసినా ప్రశ్నిస్తే మీరు అడగండి, మనల్ని ఎవరైనా మీరు ఏం చేసిన ఎంఆర్పిఎస్ అని అడిగేటోళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఆరోగ్య కార్డు ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే పింఛన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే తెల్ల రేషన్ కార్డు బియ్యం వస్తాయి, వాళ్ళ ఇంట్లోనే ఎంఆర్పిఎస్ పోరాటం చేసినటువంటి ప్రతిఫలాలు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది మనకు తెలియాల్సిన బాధ్యత మనకు. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి దశ దిశ నిర్దేశించే క్రమంలో రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆ రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందరికి అందాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కుల మతాలకు అతీతంగా ఉద్యమించిన చరిత్ర ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కేవలం మందకృష్ణ మాదిగ నాయకత్వం ఇప్పటిదాకా కృష్ణ అన్నట్టు సరే పెరిగిన తర్వాత అనేక రకాల విభేదాలు, కొన్ని అభిప్రాయ భేదాలు కొంతమందికి రావచ్చు, కానీ ఏకైక నాయకుడు ఈ రాష్ట్రం, ఈ దేశం, ఈ ప్రపంచం గుర్తించినటువంటి సామాజిక ఉద్యమకారుడు కేవలం మందకృష్ణ మాదిగ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం పడుతున్నారు. ఆత్మగౌరవాన్ని పేరు చెప్పుకుంటాం సిగ్గుపడ్డోళ్ళం, మాదిగ అని చెప్పుకుంటాం సిగ్గుపడ్డోళ్ళం, మాదిగలమై ఊళ్ళో పోయేందుకు భయపడ్డోళ్ళం, వేరే కులాల ముంగట నిలబడి మాట్లాడుతందుకు జంకినోళ్ళం, భయపడ్డోళ్ళం, అరిచేతుల ప్రాణం పెట్టుకుని భయభ్రాంతులకు గురైన వాళ్ళం. కానీ ఊర్లకు నడిపించి దేశ రాజధాని మీద ఎంత మహోత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఈ దేశమే మన వాడనకు చూసేటట్టు ఈ సామాజిక ఉద్యమ నాయకుడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి చేతుల మీదుగా మరి పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే మన ఊర్లో పోతే భయపడమేమో కానీ ఈరోజు దేశం మొత్తం మాదిగ వాడనకు కూర్చుంది. అట్లాంటి మహోత్తర ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎలాంటి పిలిపించినా అందరూ సంసిద్ధంగా ఉండాలి. కృష్ణ మాదిగ ఇచ్చే పిలుపు అది సామాజిక న్యాయానికి అంకితమైనది, సామాజిక న్యాయాన్ని సాధించే విధంగా ఉంటుంది. కళ్ళబోని మాటలు కాకుండా, కల్పితాలు లేకుండా మరి నిజాయితీగా వికాసైనటువంటి నాయకత్వమే కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉన్నది. భవిష్యత్తులో కూడా ఏ రాజకీయ పార్టీలు, ఎంత రాజకీయ పార్టీలు, ఆ పార్టీలలో ఉన్న నాయకులు కూడా మన దగ్గర చూస్తూ ఉన్నారు. అన్ని కుల సంఘాల నాయకులు మనకి చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి నాయకులు మన కులంలో పుట్టిన మేము గర్వపడుతుందని చెప్పేసి మన గురించి గర్వంగా చెప్పుకున్నటువంటి ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఏ కులంలో పుట్టినమో కులం పేరు చెప్పుకున్న సిగ్గుపడ్డోళ్ళను ఈ రోజు ప్రపంచం మన దిక్కు చూసే విధంగా ఉద్యమాలు నిర్మించిన చరిత్ర ఎంఆర్పిస్తుంది. కాబట్టి ఈ ఉనికిని, ఈ ఐక్యతను, ఈ ఆత్మ గౌరవాన్ని మరి దెబ్బతీయాలని చాలా శక్తులు కుట్ర చేస్తూ ఉంటాయి. వాటికి ప్రలోభాలకు గురి కాకుండా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కృష్ణ మాదిగ నాయకత్వం పనిచేయడానికి మీరందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి. భవిష్యత్తు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కమిటీ నాయకత్వానికి, మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు తమ్ముడు వినోద్ మాదే గారికి, కార్యక్రమానికి మరి మండలాధ్యక్షుడు దాసు మాదే ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కార్యక్రమంలో పాల్గొన్న సోదరుడు దాసు మాదే గారికి, అదేవిధంగా మరి ఏదైనా మనం మాదిగలమే ఈ రోజు 32వ ఆవిర్భావ దినాన్ని ఘనంగా చేద్దామని 3-4 రోజుల నుంచి భయపడబడ్డ సోదరుడు గుండి కృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా దశరథ మాదిగ గారికి, ఎర్ర సాగు మాదిగ గారికి, సత్యన మాదిగ గారికి, బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు 300 నాగుల మాదిగ గారికి, సంతూర్ మాదిగ గారికి,
అదేవిధంగా విశాల్ మాదే గారికి, ఒక్క యాదగిరి మాదే గారికి బీజేపీ బూత్ అధ్యక్షుడు, అదేవిధంగా మరి మా మాదిగా జర్నలిస్టుల ఫోరం నుంచి పాల్గొన్నటువంటి జర్నలిస్టు మిత్రులకు, శ్రీకాంత్కు, అలా మా శరత్కు, శంకర్కు, భాను, ఇతర ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కార్యక్రమంలో కూడా మన ఐక్యత ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉంటాం.